రాజ్యాంగాన్ని విమర్శించినట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలందరినీ విమర్శించినగా మాట్లాడము చాలా విదూరంగా ఉంది. చాలా ఘోరమైన విధంగా మాట్లాడము అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగం అంటే భారతదేశానికే అందరికీ దిశ చూపించినటువంటి ఒక మార్గం అని చెప్పేసి మనమందరము మర్చిపోతూ, అదేవిధంగా మాల సోదరులు కానీ మాదిగ సోదరులు కానీ వాళ్ళందరికీ నేను విన్నపం చేసేది ఒక్కటే, ఒకరి మీద ఒకరు విమర్శలు మానుకుందాం. మన 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 హక్కులను మనం అందరం కలిసిమెలిసిగా ఉండి మన హక్కులను సాధించుకుందాం. మనం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం వల్లనే ఇటువంటి ద్రోహులకు, ఈ రాజ్యాంగాన్ని విమర్శించే స్థాయి లేని నీచులకు, మూర్ఖులకు ఈరోజు రాజ్యాంగాన్ని విమర్శించే ధైర్యం వచ్చింది అని చెప్పేసి నేను ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా దళిత వర్గానికి, దళిత జోలికి వస్తే ఆ ఏ నాయకుడైనా కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ వారిగా, కులాల వారిగా, మతాల వారిగా విడదీసి భారతదేశాన్ని ముక్కలుగా చేసి పాలించే ఆలోచన విధానంలో ఈరోజు మోడీ గారి సర్కారు ఉంది. అదాని అంబానీకి దేశ సంపదను ముట్ట చెప్పాలన్న ఆలోచనతోటి ఇది ఉన్నది. కానీ మధ్యతరగతి పేద వాళ్ళను ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనలో వాళ్ళు లేరు. ఈరోజు భారతదేశం యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలను బట్టే ఈ భారతదేశం నడుస్తుంది. మీ అందరికీ పదవులు వచ్చినాయి, మీ అందరూ అనుభవిస్తున్నారు. కాబట్టి నేను ఒక్కటే వినచెప్తున్నా, బాబు మీరు ఏ పదవులన్నా ఉండని, ప్రధాన మినిస్టర్ కానీ, ఇండియా ప్రెసిడెంట్ కానీ, ఎవరైనా రాయిగొట్టుడైనా రాష్ట్రపతి అయినా కూడా అందరికీ సమానమైన హక్కు, ఓటు హక్కు కల్పించింది భారతదేశంలో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కటే. ఆ ఓటు హక్కు వల్లనే ఈ స్థాయికి చేరుకున్నారు. అది ఎప్పుడు మరవకూడదు. ఇది 3 ఫేజ్ కరెంటురా బాబు, వీళ్ళు చేయబెట్టినారంటే మీరు భస్మమైపోతారు. అది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము యావత్తు భారతదేశంలో ఉన్న దళిత సంఘాలకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పార్టీ విధానాలను అన్ని పక్క పెట్టి మనం అందరం సోదరుగా కలిసి ఇటువంటి నీచులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాను.